హై గైస్, మనం అయితే ఈరోజు పాండిచేరికి అయితే వచ్చాము. మనం ఎక్కడ వచ్చామంటే పాండిచేరిలో చాలా బోటింగ్స్ చాలా వరకు ఉంటాయి. బట్ మనం ఒక పెద్ద ఓషియన్ పార్క్ వచ్చాము. అదే వన్ ఆఫ్ ద మోస్ట్ పిఓపి. ఓకే, పిఓపి అంటే ఏంటి? పాండి ఓషియన్ పార్క్. ఎలా ఉందో ఇదే ఎంట్రీ. మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసేసాం. సెక్యూరిటీ ఆఫీస్ ఇది. ఇక్కడంతా బైక్ పార్కింగ్. కార్ పార్కింగ్ వచ్చి ముందర ఉంటుంది ఆ సైడ్. ఓకే, చూద్దాం. ఈ సైడ్ అయితే టికెట్ కౌంటరు. ఓకే, ఈ సైడ్ వెళ్దాం. ఇక్కడైతే బోట్ డ్రైవర్స్ ఏం చేస్తారు, రూల్స్. ఓకే, సెక్యూరిటీ అన్నీ రాస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదని. ఓకే, వెళ్దాం లోపలికి. టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం. ఇట్లా వస్తే లెఫ్ట్లో అమ్మవారు ఉన్నారు. ఓకే, ఇక్కడే టికెట్ కౌంటర్ సైడ్ అంతా. ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా ఇదే అన్నీ ఉన్నాయి ఇక్కడ. గన్ షూటింగ్ అండ్ పిల్లలకి ప్లస్ పెద్దవాళ్ళు కూడా వాటర్ స్పోర్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి. మనమైతే ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. ఎంట్రీ టికెట్ తీసుకున్నాక 100 రూపీస్ ఎంట్రీ టికెట్. బట్ ఇది ఒక ట్యాగ్ ఇచ్చారు, పాండి ఓషియన్ పార్క్ అని. ఓకే, మనమైతే ఎంట్రీ అయిపోయాం. ఈ పక్కనంతా రివర్ ఇదంతా. బట్ ఇదే మన పాండి ఓషియన్ పార్క్. మంచి బోట్లో ఎవడో జ్యూస్ పెట్టిపోయాడు. మనం ఇప్పుడైతే పెడల్ బోట్లో అయితే వెళ్తున్నాం. పెడల్ చేసుకుంటా. ఎలా పెడల్ చేస్తామో చూడండి. ఇలా పెడల్ చేయాలి. కాలు నొప్పేస్తుంది గాయస్. ఇదేమో కానీ ఎందుకు ఎక్కామనిపిస్తుంది. అందుకే నార్మల్ బోట్లో వెళ్ళాలి. ఇదే లివర్. లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ తిప్పితే రైట్ వెళ్తుంది. అయితే అర్థం కావట్లేదు. చూడండి, భయంకరంగా అయితే ఉంది. వ్యూ మాత్రం వ్యూ అయితే బాగుంది. ఎవరు దొక్కాలో అర్థం కావట్లేదు. కాళ్ళు నొప్పులు, అయ్యో నొప్పుడుతుంది. కష్టం గాయస్, ఇలా అయితే కష్టం. నీ కాలు చూపి. అందుకే మంచిగా తినండి అని చెప్పి. ఏదైనా ఏది పడితే అది తినకూడదు. నెక్స్ట్ ఇంకేముంది లేదు, అంతే. బోటింగ్, పెడల్ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కదా. హైకింగ్ అని చెప్పి హైకింగ్ ఒకటి ఉంది, అది మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఏడ కింద పడిపోతాం, నాకు భయం. గైస్, పొద్దునైతే తిన్నాము, తినిందంతా అరిగిపోయింది. ఇంకోసారి పెడల్ బోట్ అయితే ఎక్కను. స్పీడ్ బోట్ అయినా ఎక్కుతారు కానీ పెడల్ బోట్ అయితే ఎక్కను అసలు. మామూలుగా లేదు కాలు నొప్పులు. ఇంకా నేను నిద్రపోతాను. బాయ్ గాయ్స్, ఐ విల్ స్లీప్ హియర్. నా పని అయితే అయిపోయింది. ఇంకా నా వల్ల కాదా, నేను దొక్కలేను. ఓకే, అందుకే లైఫ్ జాకెట్ కూడా ఇప్పేసా. గాలే రావట్లేదు. భయంకరమైన వాటర్ స్మెల్. ఫస్ట్ థింగ్ స్మెల్ కాదు, గబ్బు. ఇంగ్లీష్లో చెప్పాను. ఓకే, తెలుగులో అయితే గబ్బు, తమిళ్లో అయితే నాతం అంట. మనకి తెలీదే. టైం అయిపోయిందేమో, ఆయన చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వస్తారా వీళ్ళు? టైం అయినా நம்ம போட்டு தான் ఫస్ట్ இல்லை సెకండ్ వెళ్ళిపోతున్నా. ఓకే, టైం అయిపోయింది. మనమైతే వెళ్ళిపోవాలి. ఇంకా దింపేస్తాడు మనల్ని. ఓకే, చూసారు కదా ఇంతకుముందు మనం వచ్చిన వ్యూ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా వ్యూ ఉందో చూద్దాము. చూడండి, చూసారా భయంకరంగా ఇదంతా భారీగా వర్షం పడుతుంది. చూడ, ఇంతకుముందు చూసిన వ్యూ ఇప్పుడు వ్యూ ఎట్లా పడితే అట్లా ఉంది. నేను వచ్చి దీని కింద నిలబడుకున్నా. వాటర్ చూడండి. అన్న పార్టీ ఇదే ఇంతకు ముందు ఉన్న వ్యూ, ఇప్పుడున్న వ్యూ ఏమన్నా చూడండి. అప్పో, ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాన వచ్చేటట్టుంది గైస్. భయంకరంగా వాన వస్తుంది. ఇంతకుముందు వచ్చిన ప్లేస్ కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడ దాకా వెళ్ళేసి వద్దామా అని అన్నాను. వాళ్ళు బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ ఈ రెస్టారెంట్, మనం బోటింగ్కి వెళ్ళాం కదా, ఆ ప్లేస్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. అందుకే కెమెరా యూస్ చేస్తున్నాం. వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. అంటే వాటర్ ప్రూఫ్ అంటే అన్ని వాటర్లో కూడా ఉంచొచ్చు అని, అందుకే ఇలా వచ్చాను. ఓకే, ఓ మై గాడ్,
కొద్దిగా తగ్గింది, మనమైతే వెళ్ళిపోదాం. నైస్. చెట్టు పోతుంది, అసలు ఉండకూడదు. డేంజర్, చాలా డేంజరు. మనమైతే వెళ్ళిపోదాం. రూమ్లో మెరుపులు వస్తున్నాయి, ఇంకుంటే మనకే డేంజర్.